తల్లిదండ్రులు అయితే బంగారు సాయి కుమార్గా పెట్టారు. నేను యవనప్రాయంలో ఈ ఫేస్బుక్లకి ఇన్స్టాగ్రామ్లకి బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయిని పెట్టుకున్నాను. ఫస్ట్ నేను ఎవరికి పట్టించుకునేవాడిని కాదు, ఎవరిని లెక్క చేయని తనం అంటారు చూడండి. సో అలాగా అమ్మ ఏమనుకుంటారు, బంధుప్రియులు ఏమనుకుంటారు, అమ్మమ్మ ఏమనుకుంటారు, అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు, ఇది నేను పట్టించుకునేవాడిని కాదు. ఇది నా జీవితం, నా ఇష్టం, నాకు నచ్చినట్టుగానే ఉంటా అనే ఆ అహంకారం అంటారు మన భాషలో, ఆ విధంగా అన్నమాట. ఇంకా మీరు చూస్తున్న ఫొటోస్ ఏమైతే ఆ జుట్టుతో సంబంధించిన బాడీ అంతా టాటూస్ ఎలాగైతే ఉన్నాయో, ఇంక దానికి జనాలు ఏదైతే ఉంటారో ఊరికనే అట్రాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. ఎవరైనా కింద నుంచి పైకి చూసినా కోపమే నాకు, అంత షార్ట్ టెంపర్ అనమాట. డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆకలి వేయదు అని మీరు చెప్పారు. డ్రగ్స్ తీసుకుంటే నిజంగానే ఆకలేదా? స్టార్టింగ్ పీరియడ్లో ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో, అంటే డ్రగ్స్ తీసుకున్నప్పుడు మరి అంత దారుణంగా బిహేవ్ చేస్తారా? ఖచ్చితంగా. కొంతమందన్న బాప్టిజం తీసుకుంటారు, ఎస్, మందిరాలకు వెళ్తారు, బలంగా సాక్ష్యాలు కూడా చెప్తారు అక్కడ, కానీ చర్చిల్లో ఉన్నంత బయటకు వస్తే ఉండదు. అలాంటి వారి గురించి మీరు ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారన్న? వేషధారణ అనొచ్చు. వేషధారణ, మనుషుల ముందు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా. తర్వాత ఆ ప్రార్థనలో జరిగింది ఏంటంటే, ప్రభువా నాను పాపిని, నా పరిస్థితి ఇది, నాకు సహాయం చేయి అని ఒక మొర్ర రావడం జరుగుతుంది. ఆ ప్రార్థనలో నాకు తెలియకుండానే కంట్లోంచి నీళ్ళు రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా హృదయం అంతా భారముగా బరువుకున్న నాకు తేలికైపోయింది. నాకు భలే కొత్తగా అనిపించింది. అన్న అంటే మీరు మందిరానికి వస్తా అన్నారు కదా, అవును. మీ తల్లిదండ్రులు ఏమీ అబ్జెక్ట్ చేయలేదన్న మమ్మల్ని?